ఈ సాయంకాలము మనం ధ్యానం చేసుకుంటున్న అంశము సెట్ యువర్ మైండ్ ఆన్ డివైన్ థింగ్స్. దైవ సంబంధమైన విషయముల మీద మీ మనస్సు ఉంచుకొనుడి. అందుకు ఆయన మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనం. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు మనుష్యుల సంగతులను మనస్కరించుచున్నావు, నాట్ ఆన్ డివైన్ థింగ్స్ బట్ ఆన్ హ్యూమన్ థింగ్స్. నీవు మనుష్యుల సంగతుల మీద మనస్సుంచావు. మత్తయి సువార్తలో కూడా ఇంచుమించు సేమ్ ప్యాసేజ్ ఉన్నది. ఆ ప్యాసేజ్లో దైవ సంబంధమైన విషయాల మీద నీ మనస్సును ఫోకస్ చేసి ఉన్నావు. అందుకనే సువార్త విషయంలో నీవు అడ్డుగా ఉంటున్నావు. సో ద థీమ్ ఫర్ us టుడే ఈజ్ సెట్టింగ్ అవర్ మైండ్ ఆన్ డివైన్ థింగ్స్, ఆన్ హ్యూమన్ థింగ్స్. ఈ అంశాన్ని ధ్యానం చేసుకుంటూ అబ్రహాము లాంటి గొప్ప వ్యక్తులు టైంలో, కీలకమైన సమయంలో, how they trained their bodies and minds to focus on things above. పైనున్న విషయముల మీద ఏ విధముగా శ్రద్ధ పెట్టుకోవటానికి వారు వారి మనస్సులను దేవుని కోసం చెరపట్టారో ఆ అంశాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్ అంటిల్ వీ ఫినిష్ ద సెర్మన్. మీ మనస్సులు, అట్లీస్ట్ వీఆర్ మెడిటేటింగ్ ఆన్ అవర్ మైండ్, లెట్ ఇట్ స్టే ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పోయిన వారం మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బాప్తిసం మీద, శోధనల మీద, ఆ తర్వాత దేవుని రాజ్యం ఇదిగో వచ్చేసింది, ద ఇమినెంట్ అరైవల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని మనం ధ్యానం చేసుకున్నాం. కాలము పరిపూర్ణమైంది, ద టైమ్ ఈజ్ పర్ఫెక్ట్లీ కంప్లీట్. ఇది దేవుడు చెప్తున్నాడు, మనం కాదు, లేకపోతే వెదర్ చెప్పటం కాదు. ద టైమ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇన్ డివైన్ మెజర్స్. ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ ద కైరోటిక్ టైమ్. కైరోస్ అంటాం మనం, కైరోటిక్ మొమెంట్స్ అంటాం. అంటే ఆపర్చ్యూన్, కాలము సమస్తము సమకూడి జరిగి వచ్చే ఆ టైము వచ్చేసిందని యేసు ప్రభు వారు ప్రకటించారు. ద టైమ్ వాజ్ కంప్లీట్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ పర్ఫెక్ట్లీ కమ్ టు యూ. మీ దగ్గరకు వచ్చింది దేవుని రాజ్యం. ఆలస్యం ఏంటి? మనమే ఆలస్యం. వీ డోంట్ రిసీవ్ ఇట్ when the kingdom of God comes to us. There are some times in the Bible, even in the Old Testament, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయన్ని వెదుకుడి. When God is available to us, we need to latch on to God and God's blessings. అందుకని యేసు ప్రభు ఏం చెప్పారంటే, సమయం పరిపూర్ణమైంది గనక, దేవుని రాజ్యము పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది గనక మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి. Repent and believe. These are the commandments God gave to us. We meditated on this last week. ఈ సువార్త, మన దగ్గరకు వచ్చిన సువార్త, పర్ఫెక్ట్గా వచ్చిన సువార్త. Now today we are meditating on the climax of that gospel. సిలువ, సువార్త యొక్క ఎండింగ్, the gospel, the big theme of Christianity is the cross. ఈ సిలువను గురించి యేసు ప్రభు చెప్పటం ప్రారంభించాడు. ఈ సిలువ మూలంగా మనకు వచ్చే ఆశీర్వాదాలు, శ్రమలు, శోధనలు, నిందలు, వీటి గురించి చెప్పటం ఆయన ప్రారంభించాడు. ఈ చెప్పటం ఆయన ప్రారంభిస్తే పేతురు స్పందిస్తున్నాడు. దీనికి ప్యారలల్ ప్యాసేజ్ ఇన్ మాథ్యూ విల్ సీ. పేతురు దగ్గర సువార్త అంతా ప్రకటన చేసి శిష్యుల్ని పిలిచి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, అంతటా అందుకు ఆయన శిష్యులు 31వ అధ్యాయం, మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి, చంపబడి 3 దినములైన తరువాత లేచుట అగత్యము, ఇట్ ఈస్ నెసెసరీ అని ఆయన వారికి బోధింపనారంభిస్తే శిష్యులకు కోపం వచ్చేసింది. They didn't like that form of
ఎక్స్ప్రెషన్ ఆర్ మేనిఫెస్టేషన్. వాళ్ళకు ఇబ్బంది వచ్చేసేసి వెంటనే దే వాంటెడ్ టు స్టాప్ దట్ టు హ్యాపెన్. అది జరగకుండా ఆపాలని వాళ్ళు ఆశపడ్డారు. ఆశపడినప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నో 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 ఇట్లా కాదు, దైవ సంబంధమైన కొన్ని సంగతులు ఉన్నాయి, దే హ్యావ్ టు హ్యాపెన్. భూ సంబంధమైన సంగతులు కొన్ని ఉంటాయి, అది మీ ఇష్టం. దైవ సంబంధమైన సంగతులను ఆపజాలం మనం. వీ క్యాన్ స్టాప్ దెమ్. ఆపాలని నీవు నేను ప్రయాసపడ్డామనుకో, లేకపోతే ఆటంకం పెట్టామనుకో, విల్ సీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద గాస్పెల్. Divine things and human things. If we fail to understand the divine things, పర సంబంధమైన దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన సంగతులు వివేచించటం పాటించటం మనం మర్చిపోతే, లేకపోతే మిస్అండర్స్టాండ్ చేసుకుంటే. నేను మిస్అండర్స్టాండ్ అని ఎందుకు అంటున్నానంటే, 2 weeks బ్యాక్ రూపాంతరం దగ్గర పేతురు యేసు ప్రభు తళతళ వస్త్రముల వలె ఆయన రూపాంతరం చెందితే పీటర్ గాట్ ఎ బ్రిలియంట్ ఐడియా. హీ వాజ్ థింకింగ్, నీకు ఒక ఇల్లు, ఏలియాకు ఒక ఇల్లు, మోషేకు ఒక ఇల్లు, ఇదిగో పక్కన మాకు ఒక పర్ణశాల, మేము కట్టేసుకుంటాం. He came up with a brilliant understanding. But the whole point of transfiguration is different. Peter misunderstood the heavenly things. పర సంబంధమైన వాటిని, దైవ సంబంధమైన వాటిని పేతురు పెడచెవిని పెట్టాడు. టుడే ఇన్ ద గాస్పెల్ టెక్స్ట్ పీటర్ ఈస్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. యేసు ప్రభు వెళ్ళిపోతాడంట, మరణిస్తాడంట, అప్పగించబడతాడంట, పెద్దల చేత చంపబడతాడంట, 3 దినములు సమాధిలో ఉంటాడట అని చెప్తే, ప్రభువా ఇది నీకు సంభవించకుండును గాక, ప్రభువా నీకు ఇది జరగకుండును గాక అని చెప్పుచు తనకు కలిగిన డివైన్ అథారిటీని ఉపయోగించి యేసు ప్రభు మీదే ప్రయోగించడం స్టార్ట్ చేస్తాడు. వీ హ్యావ్ సమ్ స్టోరీస్ ఇన్ ఇండియన్ మిథాలజీ వేర్ భక్తుడు దేవుని దగ్గర నుంచి వరం పొంది తిరిగి దేవుని మీదే దాన్ని ఉపయోగించినట్టు ఉంటుంది. ఇది నీకు ఇది సంభవించకుండును గాక. Jesus was very clear when he sees these kind of things. ప్రభు వెంటనే పేతురుని అంటాడు, సాతానా నా వెనక్కు పో. ఎంత పెద్ద మాట అన్నాడు యేసు ప్రభు. సాతాను అంటాడు ఒక మనిషిని పట్టుకొని. మార్కు సువార్తలో అయితే శిష్యులందరినీ కలిపి సాతానా అన్నట్టుంది. మత్తయి సువార్తలో పేతురుని ఒక్కడనే చెప్పినట్టు మనం చూస్తాం. ఇంకా పై వచనాలు మనం చూస్తే మార్కు సువార్త 8వ అధ్యాయము 25, 26, 27 వచనాలు చూస్తే పేతురు ఆ ముందు వచనాల్లోనే నీవు క్రీస్తువు అని ఒప్పుకుంటాడు. పీటర్ ఈజ్ ద వన్ హూ మేక్స్ దట్ బోల్డ్ కన్ఫెషన్. నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. 8:29. ఈ కన్ఫెషన్ చేసిన వెంటనే పేతురు ఆ కన్ఫెషన్ని ఈయన క్రీస్తు అని మర్చిపోయి దేవుని సంబంధమైన విషయాలకు ఆటంకపడేసరికి ప్రభు అంటున్నాడు, పేతుని గద్దించడంలా మన ప్రభు, శిష్యుల్ని గద్దించడంలా మన ప్రభు వాళ్ళ వెనుక ఉన్న సాతాను గద్దిస్తున్నాడు. సాతానా నా వెనుకకు పో, దేవుని విషయాలను నీవు మనస్కరించకుండా ఉంటున్నావు. యూ హ్యావ్ నాట్ సెట్ యువర్ థింగ్స్ on the divine things. So if we fail to understand the divine things, if we misunderstand heavenly things, ప్రభువు మనలను సాతాను అని పిలవాల్సి వస్తుంది. ప్రభువు పిలవటం ఏముంది? దేవుని క్రియలకు ఆటంకపడేవాళ్ళు సాతాను కాక మరేంటి? ఒకళ్ళు మనకు చెప్పనక్కర్లేదు. వీ నో దట్ వీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డెవిల్. సాతాను అని మనల్ని పిలవటానికి, పిలిపించుకోవటానికి మనం ఇష్టపడుతున్నామా ఆ విధంగా ఉండటానికి? సో వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ద డివైన్ థింగ్స్. పర సంబంధమైన విషయాల మీద మన ఫోకస్ ఉండాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడో, ఏ స్థితి కోసం వాడుకొనబోతున్నాడో వీటి మీద
ఎప్పుడూ ధ్యాస కలిగి ధ్యానం కలిగి ఉండాలి. పాస్టర్ గారు మాకు ఇంకా వేరే ఉద్యోగమే లేదా, వేరే పనేం లేదా? ఉంది. ఆ పని కూడా దేవుడు ఇచ్చిందే. దెర్ ఈస్ అ డివైన్ హోలీ వర్క్ ఎథిక్. వీ నీడ్ టు డూ అవర్ వర్క్స్ లైక్ వీ డూ ఇట్ ఫర్ గాడ్. పని చేయాలి. దాని గురించి మనం మాట్లాడుకోవట్లేదు, కానీ మనము ధ్యానం చేసుకుంటున్నది ప్రభువు యొక్క కార్యములకు. మన పని కానీ, మన వస్త్రధారణ కానీ, మన తలంపులు కానీ, మన హృదయం కానీ, నా నడక కానీ, నా పదోచ్చారణ కానీ ఏది అడ్డు వచ్చినా సాతాను సంబంధమైనవి అని గుర్తించాలి మనం. We are like devil that hinders the work of God. Why we fail to focus on divine things? ఎందుకు మనము దైవ సంబంధమైన విషయాల మీద ఫోకస్ చేయటానికి ఇబ్బంది పడతాం? మరి పాత నిబంధనలు ఉన్న దైవజనులంతా కూడా వాళ్ళకి ఈ టెస్ట్స్ లేవండి, ఇవి మనకేనండి, యేసు ప్రభు వచ్చిన తర్వాతేనండి అనుకుంటే పొరపాటే. సో దట్ మనకు బుద్ధి కలుగు లాగున లేఖనములు వ్రాయబడి ఉన్నవని బైబిల్ మనకు తెలియజేస్తుంది. సో హౌ వీ కెన్ ఫోకస్ ఆన్ డివైన్ థింగ్స్? దెర్ ఆర్ సెవరల్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద బైబుల్. పాత నిబంధనలో మనం చదువుకున్న భాగం అబ్రహాం గురించి. అబ్రహాము ఏ విధంగా దైవ సంబంధమైన అంశాల మీద కీ టైమ్స్లో ఫోకస్ చేశాడో ఈరోజు అబ్రహాము గురించి, యోసేపు గురించి, పౌలు గురించి, విస్తృతముగా అబ్రహాము గురించి మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. హౌ టు ఫోకస్ ఆన్ డివైన్ థింగ్స్, హౌ టు పుట్ Satan behind us, how to walk forward with our cross. సిలువను పట్టుకొని ముందుకు ఏ విధంగా వెళ్తామనే అంశమును మనము ధ్యానించుకుంటున్నాం. ప్లీజ్ టర్న్ విత్ మీ టు Genesis chapter 12 verse 4. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము, ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు. అమ్మాయి ఎంత వయసు? 75 ఏండ్లు, 75. 75 75 ఏండ్లు. వర్స్ 4 కదా. 75 ఏండ్లు. నేను బై మిస్టేక్ 77 అని పెట్టాను. సో God called Abraham when he was 75 years of age. 75వ సంవత్సరంలో ఆయన్ను పిలిచి ఉన్నాడు. పిలిచిన దేవుడు ఆయన దీవించాడు, ఆయన్ను విస్తారంగా ఆశీర్వదించాడు, ఆశీర్వదిస్తానని చెప్పాడు. అబ్రహామును పిలిచినందుకు అబ్రహాము ప్రారంభించి ప్రయాణం చేస్తుంటే God yet did not consider that as righteousness for Abraham. చెప్పిన మాట విని బయలుదేరిన వెంటనే అబ్రహామునకు అది నీతిగా దేవుడు ఎంచలేదు. It took a time when Abraham's obedience was considered as the righteousness. అబ్రహాము యొక్క విధేయత ఆయన నీతిగా ఎంచబడటానికి కొంతకాలం పట్టింది. 15వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే ఒక్క నిమిషం, ఈ 75 ఏళ్ల అబ్రహాము దేవునితో ప్రయాణం చేస్తూ ఆయనకు కావాల్సింది ఒకటే, బిడ్డ కావాలి. ప్రయాణం చేస్తూ ఉన్నాడు, దేవుడు చెప్పినట్టు ఆయన్ని దీవిస్తున్నాడు, కానీ హీ డిడ్ నాట్ గెట్ ద బ్లెస్సింగ్ హీ హ్యాస్ సాట్ ఆఫ్టర్. ఇప్పుడు చదవండి అమ్మ, 15వ అధ్యాయము 3వ వచనం. ఒకరోజు ఆయన దేవునితో నిష్ఠూరమాడుతున్నాడు. ఎప్పుడంట? దేవుని వాక్యం అబ్రహాము దగ్గరకు వచ్చిందట. ఏమని వచ్చింది? 15వ అధ్యాయము 1వ వచనము, అబ్రహమా నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని దేవుడు ఆయనకు చెప్తే అప్పుడు అబ్రహాము నిష్ఠూరమాడుతున్నాడు. అమ్మ ప్లీజ్ రీడ్ నౌ. మరియు అబ్రాము
మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, నా పరివారములో ఒకడు అంటే ఎలియాజరు, దమస్కు ఎలియాజరు యొక్క సంతానం మాత్రమే కదా ఇక దీవించబడేది. ఇక నువ్వు ఎంత ఆస్తి ఇస్తే మాత్రం లాభమే ఉంది నాయన, దేర్ ఇస్ నో పాయింట్ అన్నట్లు అబ్రహాము నిష్ఠూరం ఆడటం ప్రారంభించాడు. బికాస్ Abraham's understanding of the blessing was on earthly things. భూ సంబంధమైన ఆశీర్వాదంగా అబ్రహాం ఎంచుకున్నాడు. But when God promised Abraham in chapter 15 verse 2, నీ బహుమానము అత్యధికమగును అని దేవుడు చెప్పాడు. What good it is if I have the whole world under me? No. ఏ లాభం లేదు. అబ్రహాంకి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. ఏ విధంగా దేవుడు తనని డీల్ చేస్తూ యుగాల సంబంధించిన, తరాలు సంబంధించిన జనరేషన్స్కి అబ్రహాంని ఏ విధంగా బ్లెస్సింగ్ చేస్తాడు అన్న ఆ హెవెన్లీ థింగ్ అబ్రహాం ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యెట్. హీ ఈజ్ గ్రాప్లింగ్ విత్ ద ట్రూత్. అర్థం కాలేదు. ఏం ప్రభా, దీవెనిస్తే మాత్రం ఏం పోయింది, లేకపోతే ఏం పోయింది, అంతా ఆ దమస్కు ఎలియాజర్ పిల్లడికే కదా ఆస్తి అంతా అని చెప్తే, నో 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 నో, దట్ ఈస్ నాట్ వాట్ మై బ్లెస్సింగ్ ఈజ్. యు నీడ్ టు అండర్లైన్ ద వర్డ్, నీ బహుమానము అత్యధికమగును అనే మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. దట్ వర్డ్ హ్యాస్ రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్. వీ విల్ గో ఓవర్ దెమ్. అత్యధికమగును, అధికమగటం, అత్యధికమగటం, doubly intensified verb was used, and that verb did not indicate only physical blessing. అబ్రహాముకు ఆ విషయం అర్థం కాల. ఓ, ఎలియాజరు వలన దీవెన, ఆయన బిడ్డ వలన నాకు ఆశీర్వాదమా? కాదు కాదు కాదు, నీ బహుమానం అత్యధికం అవబోతుంది. నేను ఎలా అబ్రహాముకి ఈ విషయం నేను కన్వే చేయగలిగేది అని దేవుడు ఆలోచించుకొని అబ్రహామును బయటికి పిలుస్తున్నాడు. సాయంత్రం అయిన తర్వాత కింద వచనాల్లో మనం చూస్తాం, యెహోవా మరియు అతడు, ఆయన, వర్స్ 5, మరియు ఆయన వెలుపలకు అతనిని తీసుకొని వచ్చి, అబ్రహామును దేవుడు వెలుపలికి తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుట నీ చేతనైతే లెక్కించమని చెప్పాను. If it's possible, start counting the stars. అబ్రహాం పరిస్థితిలో నేనుంటే 1 2 3 4 5 6 10 100, ఇదిగో ఇక్కడ ఇంకో చిన్నది ఉంది, 111, ఇట్లా 1000 1,00,000, మేబీ 1,00,000 అయిన తర్వాత ఇంక నా వల్ల కాదని. సేమ్ థింగ్ హ్యాపెన్ టు హిమ్. నీ బహుమానం అత్యధిక మగునని చెప్తే దాన్ని అర్థం చేసుకోవటానికి, ఆ హెవెన్లీ థింగ్ని అర్థం చేసుకోవటానికి అబ్రహాం హ్యాస్ టు వెయిట్ అంటిల్ హీ బికమ్స్ 100 years old. లెక్క వేస్తే, ఆయన వెలుపులకి తీసుకొని వచ్చి లెక్క వేస్తే, తేరి చూస్తే నీ సంతానం ఇలాగ అవుద్దని చెప్తే, అప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడట. చూస్తున్నారు వాక్యంలో, అప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ద బిలీఫ్ స్టార్టెడ్ ఇన్ హిమ్ దెన్. నీ సంతానం, నీ సంతానం, ఎలియాజర్ సంతానం కాదు, నీ సంతానం. సో స్పెసిఫిక్. అండ్ హౌ మెనీ? సో మెనీ. మేబీ దర్శనం అయిపోయినాక ఇంటికి వచ్చి కూర్చున్నాక, అవును ఆ ఎలియాజర్కి ఇంతమంది పిల్లలు, ఇంతమందిని కన్నారనుకో, ఇంతమందిని కన్నారనుకో, నాతో పాటు లోతు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, వీళ్ళు ఇంతమందిని కన్నారనుకో, నాకు బిడ్డ వచ్చి నాకు ఇంతమంది అవుతున్నారు, వీళ్ళకి వచ్చి వీళ్ళు ఇంతమంది అవుతున్నారు. సో హౌ యూనిక్ ఈజ్ మై బ్లెస్సింగ్? అబ్రహాం మైట్ హ్యావ్ రీజన్డ్ అవుట్. నా బ్లెస్సింగ్లో ఉన్న ప్రత్యేకత ఏంటి? వాళ్ళు దీవించబడుతున్నారు, నేను దీవించబడతాను. వాట్ ఈజ్ సో స్పెషల్ ఇన్ ఈ అత్యధిక బహుమానములో ఉన్న ప్రత్యేకత ఏంటి? వాట్ ఈస్ ద హెవెన్లీ డైమెన్షన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్?
గిలి మొదలైంది అబ్రహాంకు హృదయంలో. మళ్ళీ స్పెసిఫిక్గా నీ సంతానం అని చెప్పాడు కదా. అపారెంట్లీ Abraham's body was active sexually, and maybe Sarah was also continuing in her human cycles which a woman goes through. So వాళ్ళకు కొంత కన్ఫ్యూజన్ రాలేదు. Maybe I would imagine, if I put all the facts in this, a time has come, శారా యొక్క శరీరము సహకరించడం మానేసింది. మానేగానే హర్ హెడ్ స్టార్టెడ్ వర్కింగ్. అవును, దేవుడు చెప్పింది నీకు నీ సంతానం అని చెప్పాడు, కానీ మన ఇద్దరిదని చెప్పలేదు కదా. నీ సంతానం అని చెప్పాడు కదా. మన దాసి ఉన్నది కదా హాగర్. వై డోంట్ యూ గో విత్ హర్ అండ్ హ్యావ్ ఎ చైల్డ్? మేబీ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ హిమ్. అవును కదా, నిజమే కదా. దేవుడికి మనం ఎంత గొప్ప ఐడియాలు ఇస్తామో ఒక్కోసారి ఐడియాలు ఇచ్చి మన బ్లెస్సింగ్ని డిలే చేసుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ హ్యాస్ టు డూ విత్ ఎ మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. అబ్రహాము హాగర్తో వెళ్ళటము, బిడ్డ పుట్టటము, ఇవన్నీ మనకు తెలుసు. నౌ చాప్టర్ 17, 75వ ఏట ప్రారంభమైన అబ్రహాము జర్నీ. ఆకాశ నక్షత్రములంత విస్తారంగా పొందుతావన్న పైనున్న ఆ దీవెనలు ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే, హాగరు దాసితో దేవుని చిత్తము కాని దగ్గర సెటిల్ అయిపోయారు. 17వ వచనము, అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు, మొదటి 5 వచనాలు మీరు చదవాలి. యెహోవా అతనికి ప్రత్యక్షమై 99 ఇయర్స్. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పరిచెదను. The same verb is being repeated here. Not a blessing, not an additional blessing, not an exceeding blessing. It is an exceeding exceptional blessing అన్నమాట. అత్యధికముగా, బహుగా కాదు, అధికముగా కాదు, అత్యధికముగా నేను దీవిస్తాను. ఓకేనమ్మా, ప్లీజ్ గో హెడ్. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి అగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. అమ్మ చాలు, నీ పేరు మార్చాడు దేవుడు. అక్కడ కింద 15వ వచనములో, మరియు దేవుడు నీ భార్య అయిన శారయి పేరు శారయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను. 99వ సంవత్సరంలో గాడ్స్ ప్రామిస్ హెస్ బికమ్ వెరీ క్లియర్. ఇట్స్ నాట్ త్రూ నీ దాసుని కుమారుడు కాదు, నీ దాసి అయిన హాగరు నీకు జన్మనిచ్చిన కుమారుడు కాదు, అసలు మీ ఇద్దరి ద్వారా ఒక సంతానాన్ని నేను బ్లెస్ చేయబోతున్నా అని చెప్తే, అబ్రహాం న్యూ దట్ గాడ్స్ ప్రామిస్ ఈజ్ గెటింగ్ వెరీ ప్రిసైజ్. దేవుడు ముక్కుసూటిగా చెప్తున్నాడు, సుటీగా చెప్తున్నాడు. ఇదిగో ఇంకొక సంవత్సరం వచ్చేసింది, బిడ్డలు వచ్చే సంవత్సరం వచ్చేసింది, నీకు బిడ్డలు కలిగే ఆ పరిస్థితులు వచ్చేస్తున్నాయి అని చెప్తే, అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల అబ్రహాము బిడ్డలు కలుగునా? Abraham is in his 99th year, you need to remember. దేవుడు దర్శించింది 99వ ఏట. కింద 25వ వచనంలో మనం చూస్తే, అబ్రహాము సున్నతి చేయబడెను, అతని వయసు 99 సంవత్సరాలు. కానీ దేవుని సన్నిధిలో అబ్రహాం ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ వయసుకి ఒకటి కలుపుకొని, తన 99 ఏజ్కి ఒకటి కలుపుకొని 18వ వచనంలో చెప్తున్నాడు, 100 ఏండ్ల అబ్రహాము బిడ్డలను కంటడా, 90 ఏళ్ల శారా బిడ్డలను కంటదా.
So many questions. If you read in chapter 18, శారా దేవుడు చెప్పిన మాటకు నవ్వుద్ది, ఎందుకంటే ఆమె గర్భము ఉడికిపోయింది. మరియు నా భర్తయు బహుకాలము గలిచిన వృద్ధుడయ్యను. Their bodies are not cooperating in the least to bear children. అందుకని భార్య భర్తలు డిఫరెంట్ అకేషన్స్లో ఆయన దేవుడు చెప్పిన మాటలు చూసి పెద్దగా నవ్వేస్తారు. దేవుడు వినేంత పెద్దగానే నవ్వేశారు. ఐ రియల్లీ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ 2 verses. 18వ అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం. 18వ అధ్యాయంలో యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఖచ్చితంగా దేవుడు మమ్రే దగ్గర వచ్చి, ద టైమ్ హ్యాస్ కమ్ మిస్టర్ అబ్రహాం, యు ఆర్ గోయింగ్ టు బేర్ ఎ చైల్డ్. వచ్చే సంవత్సరం అంటే 10 నెలలు లేక 11 నెలల్లో నీకు బిడ్డ పుడతాడని దేవుడు వెరీ స్పెసిఫిక్గా చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఉంటే అబ్రహాము ఇచ్చిన విందును దేవుడు స్వీకరించి వారిని ఆశీర్వదించి, మీదటికి సంవత్సరముగా మీకు బిడ్డనిస్తాను అని చెప్తూ వారు వెళ్ళిపోతూ 16వ వచనంలో మీరు చదవాలి. అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా మాట్లాడుతున్నాడు. ద లార్డ్ హ్యాస్ బ్లెస్డ్ ఆల్రెడీ దట్ దే విల్ బేర్ చైల్డ్. హీ బ్లెస్డ్ దెమ్ ఇన్ ద 99th year, that in the 100th year మిస్టర్ అబ్రహాం విల్ బి ఎ ఫాదర్. నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా? చేయబోవు కార్యములను అబ్రహాము యొద్ద దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. అసలు సీక్రెట్ అది. అబ్రహాం బేరింగ్ ఎ చైల్డ్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్, బట్ ద ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అతని మూలముగా భూమిలో ఉన్న సమస్తమైన జనులు ఆశీర్వదించబడాలి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అబ్రహామును ఎలా ఎరిగి ఉన్నాడంట? ఇసాకు తండ్రిగా కాదు. నాట్ దట్ ఐజక్ విల్ బేర్ చిల్డ్రన్ ఫర్దర్, వాళ్ళ తండ్రిగా కాదు. నో 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 నో. దేవుడు అబ్రహామును ఎలా ఎరిగి ఉన్నాడంటే, భూనివాసులందరూ కూడా ఈయన ద్వారా ఆశీర్వదించబడినట్లు. దిస్ ఈజ్ హౌ ఐ న్యూ అబ్రహాం. నేను అబ్రహామును ఈ విధంగా నేను ఎరిగి ఉన్నా. కానీ అబ్రహాంకి అర్థం కావట్లేదే నేను ఏ విధంగా ఈయన ఎరిగి ఉన్నానో. ఇసాకు నా ఆస్తి, నా సంపద నా తర్వాత ఎట్లా? ఇది అబ్రహాం పరిస్థితి. దేవుడైతే, నేను అబ్రహామును భూజనములందరూ ఇతని ద్వారా ఆశీర్వదించబడినట్లు నేను ఎరిగి ఉన్నాను. పాజ్ ఫర్ ఎ మినిట్. Ask this question, how did God know me? దేవుడు నన్ను ఏ విధంగా ఎరిగి ఉన్నాడు? ఇస్సాకు పుడితే బాగుండు దగ్గర అబ్రహాము ఆగిపోతే, ఇస్సాకు కాదయ్యా, అసలు అందరూ కూడా నీ బిడ్డలు అయిపోవాలి, అందరూ కూడా నీ యందు ఆశీర్వదించబడాలి. ఇది దేవుని నీతి. దిస్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. యోనాను గురించి ధ్యానం చేసిన రోజులో ఒకరోజు మనం we meditated on Abraham exclusively. ఇస్సాకును బలి ఇవ్వమంటాడు. బలి ఇవ్వమన్నప్పుడు బలేది అని మాట్లాడితే దేవుడు చూసుకుంటాడని వీళ్ళు కొండ దగ్గరికి వెళ్తే దేవుడు అక్కడ, ప్లీజ్ టర్న్ విత్ మీ టు దట్ టెక్స్ట్ ఇఫ్ యూ రిమెంబర్ వేర్ ఇట్ ఈస్. 22, chapter 22, 22వ అధ్యాయం 16వ వచనంలో, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుతీయక
ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన. దేవునికి మహిమ కలుగును గాక. The blessing Abraham sought was only for Isaac, but the blessing God was thinking was the whole universe should be blessed with the righteousness of Abraham. అబ్రహాము నీతి ద్వారా సమస్తము ఆశీర్వదించబడాలి. ఇవి పైనున్న వాటి సంగతులు. These are heavenly things. Abraham cannot make sense of these things. He stopped for a blessing with Isaac. పరసంబంధమైన సంగతులు నీ గురించి నా గురించి దేవుడు ఆలోచించి మనల్ని ఇక్కడ పెట్టి ఉన్నాడు. We have to bear fruit for God no matter what. అవి పరసంబంధమైనవి. ఆ పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోక మునుపు అబ్రహామును పరీక్షించాడు దేవుడు. అదే పరీక్ష యేసు ప్రభు ఇప్పుడు సిలువ మీదకు పోతున్నాడు. When he went to the climax of blessings, అడ్డుపడుతున్నారు మధ్యలో. నీకు ఇది దూరం అయిపోవును గాక, నీకు ఇది జరగకుండును గాక, నీకు సంభవించకుండును గాక అని శిష్యులు అడ్డుపడుతున్నారు. God has heavenly blessings in store for you and for me. That will happen through the cross. సిలువ మార్గము మూలంగానే అవి మనకు సంప్రాప్తిస్తాయి. The Bible says Abraham has seen the days of Jesus. అబ్రహాము యేసు దినాలు చూచాడంట. Heavenly things. Set your mind on heavenly things. చిన్న చిన్న petty things కోసం మనల్ని మనం కోల్పోతూ ఉంటాం. We will lose ourselves. నేను నిశ్చయంగా అబ్రహామును ఎలా ఎరిగి ఉన్నానో మీకు తెలుసా? భూనివాసులందరూ ఈయన ద్వారా బ్లెస్ కావాలి. This is how I knew him. My dear brothers and sisters, please ask the question, how God knew me, how God knew my family. What are those heavenly things God has in store for me? I will run after them. And before I inherit those blessings, దేవుడు నన్ను పరీక్షించిన అబ్రహాము వలె నేను నిలబడతాను. Because it's God who is going to provide in my temptation. Divine things, blessed things. The story is same with Joseph. అన్నలు అమ్మేశారు ఆయన దాసులుగా. అమ్మేస్తే యోసేపు ఈజ్ ఎ డ్రీమర్. జోసెఫ్ ఈజ్ ఎ డ్రీమర్. అన్నలు వచ్చి ఆయనకి సాగిలు పడతారని కలలు వచ్చినాయి. వీలైతే తల్లిదండ్రులు కూడా వస్తారనే కలలు వచ్చినాయి. ఆ కళలను చూసి అందరూ నవ్వారు. బట్ దోస్ ఆర్ ద హెవెన్లీ థింగ్స్ ఫర్ జోసెఫ్. పర సంబంధమైన దీవెనలు యోసేపు ద్వారా దేవుడు ఆశించినవి అవి. యోసేపుకి ఈజీగా వచ్చేసినాయా? నో. The Bible says, read with me Psalm 105 verse 19. మీరు చదవాలి. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు, యోసేపు చెప్పిన సంగతులు కలలు నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. The word of God was testing him and searching him and cleansing him and purifying him. So when God sowed some heavenly things for us, there is a following test. There is an accompanying test, but those tests are meant that we will win and we will be victorious. యోసేపుకు వచ్చిన శ్రమలు సహించి విక్టోరియస్ అయ్యే వరకు దేవుని వాక్యమే అతన్ని శోధిస్తుందట. పోతీఫరు భార్యతో ఇతను పడిపోతాడా, లేకపోతే మరో పాపం చేసి పడిపోతాడా? ఇవన్నీ కాదు. నో 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 నో. జోసెఫ్ విల్ నాట్ సెటిల్ ఫర్ anything less than the heavenly things. Praise God. పర సంబంధమైన దీవెనలకు కంటే తక్కువ క్వాలిటీ కలిగిన వాటికి యోసేపు ఆశపడలేదు, అబ్రహాము ఆశపడలేదు. అందుకనే
పరిశుద్ధుడైన పౌలు కంటే ముందు దీస్ థింగ్స్ హ్యాపెన్ టు జీసస్ ఆల్సో. ప్లీజ్ లుక్ ఎట్ Luke, the gospel according to Luke 9:51. I love this verse so much because this verse helped me a lot. లూకాసు వార్త 9:51. ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు, యేసు ప్రభు పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు, ఓకే, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపెను. చాలు. యెరూషలేము వెళ్ళుటకు మనస్సు స్థిరపరచు. Jesus himself has to set his mind on Jerusalem so that his heavenly calling will be fulfilled. Heavenly things, divine things about Jesus should be fulfilled. So what Jesus did was, ఆయన మనస్సును స్థిరపరచుకున్నాడు. He set his mind on heavenly things, on divine things. Abraham set his mind on divine things. Joseph set his mind on divine things. It was necessary that Jesus has to set his mind on divine things. We all need to focus on heavenly things. పర సంబంధమైన విషయాలు, ఏ విధంగా దేవుడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మన హృదయాల్లో మండిపోతూ ఉండాలి. పరిశుద్ధుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3:2. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. చాలు. రోమీలకు రాసిన పత్రిక 8:5-6. We are winding up. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. శరీరానుసారులు శరీర విషయముల మీద, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు ఉంచుతారు. How we set our mind on what kind of things. So the point is very clear. How do we set our mind on heavenly things? Yetla. How do we set our mind on heavenly things? The only way I know is we should not be ashamed of Jesus. యేసు ప్రభుని మన జీవితంలో అన్ని ఆస్పెక్ట్లో, ప్రతి చిన్న అంశంలో కూరగాయలకు వెళ్ళేటప్పుడు కూడా ప్రేయర్ చేసుకోవాలా? ఈజ్ ఇట్ ట్రూ? బట్ దైవజనులు చేసుకుంటారు. ఎందుకు? సాతానుడు మనల్ని అటాక్ చేయకుండా. ఇట్స్ నాట్ దట్ అదేదో పెద్ద విషయం అని కాదు, మేము పెద్ద విషయాల కోసం ప్రార్థన చేస్తామని ఇది కాదు. క్యారీయింగ్ అవర్ క్రాస్ always. Don't set apart any time where you will say, here I will put my cross aside. నేను ఇక్కడ సినిమా మాటలో, లేకపోతే వ్యభిచారం మాటలో, ఏదో లేకపోతే డబ్బు సంబంధించిన మాటలో ఏదో మాట్లాడతాను, నా సిలువను కొంచెం సేపు పక్కన పెడతాను అనే ఘడియలు మన జీవితంలో ఉండకూడదు. Not ashamed to carry the cross even in those places. ఆ కష్ట సంబంధమైన పరిస్థితి నీకు ఇబ్బంది అయిదా, లేచిపో అక్కడి నుంచి. బట్ నీవు లేచిపోవాలి కానీ నీ సిలువను మాత్రం పక్కన పెట్టద్దు. Don't be ashamed to carry the cross. Driven by God and values of gospel instead of selfishness or opportunism. అవకాశవాదం. We see this a lot in these days. ఒకే మాటని, ఒకే వ్యక్తి, ఒకే సన్నివేశాన్ని మన పత్రికలు, న్యూస్ పేపర్స్ వాళ్ళలాగా 5 రకాలుగా చెప్తే దట్ ఈస్ మేయర్ ఆపర్చునిజం. అవకాశాన్ని నేను సొమ్ము చేసుకోవాలి, నేను నష్టపోకూడదు. ఐ విల్ ట్విస్ట్ ద వర్డ్స్. వాల్యూస్ ఆఫ్ గాస్పెల్ ఆర్ గాన్. We are not driven by the Spirit. We are selfish. We are opportunists. అవకాశవాదాన్ని డిప్లొమాటిక్గా మాట్లాడటం అనుకునే కొత్త ట్రెండ్ కూడా బయలుదేరింది ఇప్పుడు. ఎందుకు వాళ్ళని హర్ట్ చేస్తే నాకేమొచ్చుద్ది?
We don't want to hurt anybody. You don't have to. You can just be silent. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అది సువార్తకు విరుద్ధమైంది అయితే. We can choose to be silent. Sometimes we can choose to say, నేను క్రైస్తవుడిని, నేను ఈ పనులు నేను చేయను, నేను సువార్తను నమ్మిన బిడ్డని. I will do these things when my mind is set on heavenly things. పర సంబంధమైన విషయాల మీద నా మనస్సు ఉంటే ఈ విధమైన మనస్సు నాకు ఎప్పుడూ ఉంటుంది. What are we meditating this evening? God has lined up divine things for us like he did in the life of Abraham. అబ్రహాము జీవితంలో ఇదిగో నేను ఇతనిని భూలోకమంతటికి ఆశీర్వాదకరమయ్యేటట్టు నేను ఎరిగి ఉన్నా. God has lined up. Even our blessings come from Abrahamic covenant. ఇవన్నీ దేవుడు అబ్రహాము దీవెనలో లైనప్ చేసి ఉంచాడు. If God has lined up divine things for you and for me, why do we settle for earthly things? ఎందుకు భూ సంబంధమైన వాటి వైపు నేను సెటిల్ కావాలి? నేను ఆ డివైన్ థింగ్స్ని కనుక మిస్ అయిపోతే ఐఎమ్ లైక్ సేటన్. నాకు సాతాను పట్టింది అనే మాట వాడతాను చూడండి. ఇఫ్ ఐ మిస్ దోస్ హెవెన్లీ థింగ్స్ అండ్ దట్ పర్స్పెక్టివ్, ఇఫ్ జీసస్ ఈజ్ అలైవ్ హియర్, హీ విల్ సే, గెట్ బిహైండ్ మీ సేటన్. సాతానా నా వెనుకకు పో అని పేతురుకి చెప్పిన ప్రభువు మన గురించి కూడా చెప్తాడు. లెట్ us not be ashamed of carrying the cross. Give up selfishness and give up opportunism, because blessings are lined up in your way. Blessings are lined up in our way. Intensified blessings, అత్యధికమైన ఆశీర్వాదాలు నీకు నాకు దేవుడు దాచి ఉంచాడు. How many of us believe this? God has lined up many blessings for me, to me and my family. మనం నమ్మితే పరసంబంధమైన వ్యక్తులంగా మనం జీవిస్తాం. We will think on divine things only. We will not be ashamed of the cross. చాలామంది చెప్పొచ్చు మనకి, సర్వేస్ ఏం చెప్తున్నాయంటేనండి, మనుషులకి స్వార్థం లేకుండా బతకటం కష్టం అని చెప్తుందండి పలానా సర్వే. మేబీ ట్రూ, రియలిస్టిక్లీ ఇట్ ఈస్ ట్రూ. మనుషులు అబద్ధాలు ఆడకుండా ఉండటం కష్టం అండి. ఓన్లీ దేర్ వాజ్ 0.5% or 0.01%. అతను కూడా రూమ్లోకి తీసుకెళ్ళి ఇక్కడ దేవుడు లేడు, ఎవరు లేడు. దెర్ వాజ్ ఎ టెస్ట్ లైక్ దాట్. ఐ డోంట్ నో ఇఫ్ యూ నో. A good man was put in a room and he was somehow his mind was manipulated to convince him, ఇక్కడ నిన్ను ఎవరు లేరు, దేవుడు లేడు, ఎవరు చూడరు, you do what you are అంటే he behaved wildly. And so the proof is, భయం లేకపోతే, దేవుడు అన్న భయం లేకపోతే ఎవరైనా స్వార్థంగా ఉంటారు అన్నది ప్రూఫ్. The point is, whatever survey might say, whatever others might believe, the word of God says and encourages us, calls us towards the divine things. పర సంబంధమైన విషయాల వైపు దేవుడు నిన్ను నన్ను పిలుచుచున్నాడు. నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని దేవుడు పిలుచుచున్నాడు. Do you believe in this? Do you believe the heavenly things are lined up for you? I want to let you know, these blessings are intensified. అత్యధికమైన doubly measured blessings are in our way if we choose to live according to the gospel and decide not to put the cross away. బట్ ఆ పరిస్థితులు వస్తే మనమే అక్కడి నుంచి వెళ్ళిపోయేటట్టు మనం తీర్మానం చేసుకుంటే దేవుడు మనల్ని అత్యధికంగా ఆశీర్వదించడానికి ఆశపడుచున్నాడు. లెట్ us all stand and look to the Lord in prayer. మన హృదయాలను, మన పరిస్థితులను దేవుని సన్నిధానంలో ఎత్తి పట్టుకొంచు. లెట్ అవర్ మైండ్స్ బి సెట్ ఆన్ డివైన్ థింగ్స్. పర సంబంధమైన విషయాల మీద మన మనస్సు లగ్నము చేసుకొను బిడ్డలముగా మనము ఉండవలనని దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడండి, పిలుస్తూ ఉన్నాడండి. అండ్ దిస్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ఓన్లీ త్రూ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ అబ్రహాం.
that became possible to us through Jesus Christ. ఈ సాయంకాలమందు నీ బహుమానము అత్యధికమగునని దేవుడు సెలవిచ్చుచుండగా, అత్యధికముగా ఆశీర్వదించబడుటకు నేను అబ్రహామును ఎరిగి ఉన్నానని దేవుడు చెప్పి ఉండగా, ఆ ఆశీర్వాదములు మనము పొందుటకు మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణము చెంది ఉండగా, భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఉంచకుండా పర సంబంధమైన వాటి మీద మనసు ఉంచుచు, ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుచు, శరీర క్రియలను లయము చేస్తూ దేవుని వైపు మనల్ని మనము సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కొద్ది నిమిషాలు we will make a commitment with our Lord. We will make a decision to our Lord, recognizing like Abraham, our God has lined up heavenly things for us. ఇదిగో అబ్రహామును దీవించిన దేవుడు, నేను నిశ్చయముగా ఇతని ద్వారా భూలోకం అంతా కూడా ఆశీర్వదించబడినట్లు నేను ఎరిగి ఉన్నాను అని దేవుడు ఏ రకంగా అబ్రహామును ఆశీర్వదించి ఉన్నాడు. Let us look unto God and say, oh Lord, you have lined up heavenly things for me. నా ప్రభువా, అవి అత్యధికమైన ఆశీర్వాద భరితమైనవి. అవి నా కుటుంబమునకును, నాకును, నా సంఘమునకును, నా ఉద్యోగ పరిస్థితుల్లోనూ I want to be a blessing to many, like Abraham was blessing to the whole universe, whole creation. I want to be a blessing to many. This is the higher thought you have for me. నీకు కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు ఇవే ప్రభువా, ఈ విధముగా నీవు నన్ను ఎరిగి ఉన్నావు ప్రభువా అని చెప్పుచు మన కుటుంబాల్ని, మన జీవితాల్ని, మన పరిస్థితులను ఆ పరిశుద్ధ దేవుని సన్నిధానములో ఆయన శిలువ సాక్షిగా మనము అప్పగించుకుందాం. ఆయన ఎదుట నిబంధన చేసుకుందాం. మా ప్రభువా, గొప్ప దేవానికి స్తోత్రములైనా ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి, థ్యాంక్ యూ ఫర్ ద హెవెన్లీ థింగ్స్ యూ హ్యావ్ లైన్డ్ అప్ ఫర్ అస్. ఓ ప్రభువా, మేము దృష్టి మరల్చకుండా ఉండునట్లు సహాయం చేయండి. మా దృష్టి మరలితే మేము సాతాను ప్రభావితులమని మేము గుర్తించుకున్నటకు సహాయం చేయండి. వీ డు నాట్ బిలాంగ్ టు సైటన్ ఎనీ మోర్ నాయనా. మా ప్రభువా, సాతాను కాడి మా మీద లేదు. మేము సిలువనెత్తుకొని ప్రయాణము చేయుచున్న విశ్వాసము తండ్రి. ఓ ప్రభువా, నీకు వందనములు. ఈ మధ్యాహ్న కాలం ముందు ఈ వాక్యము వినుచున్న నీ బిడ్డలు నాయన, మా ప్రభువా, నీవు దాచించిన పర సంబంధమైన దీవెనల కోసము మేమందరము ఎదురు చూచుచూ ఉండగా మా తండ్రి, మీ దీవెనలు మాకు కుమ్మరించుమని. అయా ప్రభువా, మీరు మమ్మల్ని పరీక్షిస్తే ఆ పరీక్షలో మేము విజయోత్సాహముతో ఆ పరీక్ష నుండి బయటికి వచ్చుటకు సహాయం చేయమని. మా తండ్రి, మా ద్వారా అనేకులు దీవించబడుటకు సహాయం చేయమని. మా సంఘమును ఆశీర్వదించమని, మా సంఘంలో ఉన్న పరిస్థితులను ఆశీర్వదించమని, చిన్న బిడ్డలను ఆశీర్వదించమని నాయన. దూరముగా ఉన్న వారిని మీరు ఆశీర్వదించమని, నేడు రాలేకపోయిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని. మా తండ్రి, మీరు సిద్ధపరిచిన పర సంబంధమైన గొప్ప సంగతులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నిన్ను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.